ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? గుడికి వెళ్ళొస్తున్నాం అన్నయ్య. ఈరోజే మీ ప్రయాణం. ట్రైనింగ్కి ఈవినింగ్ బయలుదేరాలి. ఆల్రెడీ వదిన మా లగేజీ సర్దేసింది. కాకపోతే మాకు కొంచెం బాధగా ఉందన్నయ్య. బాధ ఎందుకురా? మిమ్మల్ని వదిలిపోవాలంటే మాకు కొంచెం బాధగా ఉందన్నయ్య. ఎందుకు బాధ? ట్రైనింగ్కి వెళ్తాం ఇష్టం లేదా ఏంటి? ఇష్టమే అన్నయ్య. 6 నెలలు నిన్ను వదిలి ఉండాలంటే మాకు చాలా బాధగా ఉంది. సింహ నరసింహ, మీరు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? మీరు కాబోయే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. చిన్నపిల్లల్లా మాట్లాడకండి. అన్నయ్య, ఊహ తెలిసి తెలియనప్పటి నుంచి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నావు. మా చదువు విషయంలో ఏ టయానికి ఏమి కావాలో చాలా జాగ్రత్తలు తీసుకున్నావు. మా తల్లిదండ్రుల కాడికి ఎక్కువ ప్రేమించి ప్రేమ అనురాగాలు పంచి ఆ భగవంతుడు గొప్ప వరంగా ఇచ్చాడు. జన్మ జన్మలకి నువ్వే మా అన్నగా పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామన్నయ్య. ఈరోజు మన అమ్మ నాన్న ఉండుంటే ఐఏఎస్ ఐపీఎస్ అయినందుకు ఈరోజు మన అమ్మా నాన్నలు ఉండుంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయినందుకు చాలా గర్వపడేవారు. ఈ గొప్పదనం మాది కాదన్నయ్య, నీదే. మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ మా చదువు విషయంలో ఏ టయానికి ఏం కావాలో చాలా జాగ్రత్తలు తీసుకున్నావు. అన్న అనే పదానికి నిరుత్సాహం చూపించావు. ఆ అంటే అమ్మల, నా అంటే నాన్నల, అన్నీ నువ్వై అమ్మ నాన్న లేని లోటు తీర్చావు. మన అమ్మ నాన్న ఉండుంటే మరి నన్ను అంత గొప్పవాడిని చేయొద్దు. ఈరోజు మీ కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉందంట. ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు, వెళ్ళిరండి. ఓకే అన్నయ్య. గాలికి ఏడాదంతా పుణ్యమే, మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాగిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి నడు దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, శేఖర్ వాళ్ళ కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉందండి, వెళ్ళారు. సరే, నేను స్టేషన్ దాకా వెళ్ళొస్తా. సరే వెళ్ళండి. సరే వెళ్ళొస్తాను. వెళ్ళండి. వెళ్ళొస్తానంటున్నా. నేను వెళ్ళమనే చెప్తున్నా. వెళ్తానని ఇక్కడే ఉంటారేంటి? ఏమైంది మీకు? అది కాదు, నాదేదో నాకు ఇచ్చేస్తే. మీదేముంది నా దగ్గర మీకు ఇవ్వడానికి? అదేనోయ్, నా మామూలు నాకు ఇచ్చేస్తే. నన్ను మీకు ఏనాడో అర్పించుకున్నా, ఇక మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముందండి? అదేనోయ్ నా మామూలు. చాలా రోజు రోజుకి మీ అల్లరి ఎక్కువైపోతుంది. ఇవన్నీ ఇప్పుడు కాదు, రాత్రికి పెట్టుకోండి. ఆ భోజనానికైనా టైం ఉంటుందా, కానీ ఈ భోజనానికి మాత్రం టైం ఉండదు.
ఏంటి ఎంత బరువు ఉన్నావు? నాలో మీరున్నారుగా, అందుకే అంత బరువున్నా. అయినా ఈ ప్రోగ్రామ్స్ ఏమి ఇప్పుడు కాదు, రాత్రి. భోజనం లేకపోతే లేకపోయింది, కనీసం టిఫిన్ అన్నా చేయాల్సింది. మీరు మాట వినరు కదా, రండి.